దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం చదువుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. కళ్ళు మూసుకుని ప్రార్థించుకొని వాక్యం చదువుకుందామండి. మహోపకారి మహోన్నతుడ పరిశుద్ధుడ నీతిమంతుడ నిత్యుడుగు తండ్రి సమాధానకర్తమైన దేవ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాడు. ఇక సమయంలో ప్రభా తండ్రి నేను వాక్యం ధ్యానించినట్టుగా ప్రభా మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి. నేను నాతో చదువునున్న వాక్యాన్ని నా ప్రభాతండి నేను అర్థం చేసుకుని నేను చదివి అర్థం చేసుకుని ఓ ప్రభాతండి నేను అందులో ఉన్నటువంటి ఆత్మీయ మర్మాల ప్రభాతండి మేము గ్రహించుకునే శక్తి నేను అర్థం చేసుకునే విధానం దయచేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఒక వచనం చదువుకుందామండి. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం పౌలు గురించి ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు మనకు ఏ ఆత్మీయ మర్మాలు బయలుపరచునంటున్నాడో, మనతో ఏ రీతిగా మాట్లాడినట్టున్నాడో ఆ మాటలను బట్టి ప్రార్థన పూర్వకంగా మనము ఆలాపిద్దామండి. వాక్యం చదువుకుందాం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం మొదటి వచనం. అపోస్తల కార్యములు 27వ అధ్యాయం మొదటి వచనం. మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలంలో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించారు. 2వ వచనం అండి. ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబో అద్రముతియా పట్టణపు ఓడ ఎక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును దెసలోనిక పట్టణస్థుడునైన అరిస్తారుకు మాతో కూడా ఉండెను. ఈ వాక్యాలు మనం ధ్యానించుకుందామండి. ఈ పౌలు ఎవరు వీళ్ళు ప్రయాణంలో ఎవరెవరు ఉంటున్నారో మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో 2వ వచనంలో 3 వచనాలు మనం చూసినట్లయితే మన ధ్యానాంశము ఏంటి అంటే ఈనాటి ధ్యానాంశం ఏంటి అంటే ఓడ ప్రయాణంలో పౌలు రేపు చేరుతున్నారన్న నమ్మకం. ఓడ ప్రయాణంలో పౌలు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉంటున్నారు, వారు ఏ స్థితిలో ఉండి ప్రయాణాన్ని కేవీస్తుంటున్నారు, వారు ఎందుకు బయలుదేరుతూ ఉంటున్నారు, ఎవరెవరు బయలుదేరుతూ ఉంటున్నారు. మనం వాక్యం ధ్యానిస్తుంటున్నప్పుడు అందరిని గురించి దేవుడు వారికి ఏ రీతిగా తోడుగా ఉంటున్నాడో ఆ మాటల్ని బట్టి వాక్యాన్ని మనం చూసుకోగలమండి. ఆ రీతిగా 2వ వచనం మనం చదువుకున్న రీతిగా పౌలు ఉంటున్నారు. కొంతమంది మొదటి వచనంలో కొంతమంది ఉంటున్నారు అక్కడ కదా. ఏమంటే పౌలును మరికొందరు ఖైదీలను. పౌలు కూడా ఖైదీనండి. ఆయన ఏదో నేరాలు చేసి కాదు, కానీ ఆయన వాక్య పరిచర్య చేస్తున్నా ఊర్లు వాక్య పరిచర్య చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. ఎలా శ్రమ పడ్డాడో, ఎలా బాధపడ్డాడో, ఎలా హింసించారో, ఎలా కష్టపెట్టారో మన వాక్యాలు ఆ అపోస్తల కార్యములు చదువుతున్నట్లయితే మనకు ఆ పౌలు గురించి, ఇంకా ఆయన రాసిన పత్రికలన్నీ కూడా చదువుతూ ఉంటే ఎందు నిమిత్తం ఆ రీతిగా హింసింపబడ్డారో, ఆయన శిరస్త్రేదనం చేయబడ్డాడో మనం గమనించగలుగుతూ ఉంటుంటాం. మరి ఆ పౌలు గారు ప్రయాణంలో ఆయన నిశ్చయత, ఆయన ప్రయాణంలో రేపు చేరుతున్నటువంటి నమ్మకం మన జీవితాల్లో, మన జీవిత యాత్రలలో కూడా మనం ఏ రీతిగా మన గురి ఎలా మనం నమ్మకంగా రేవు చేరగలమని మనల్ని మనం అర్థం చేసుకునే విధానం మనకి ఇక్కడ తెలియజేయబడుతూ ఉంటుంది. రెండవది కొంతమంది ఖైదీలు. తర్వాత శతాధిపతి అనగా 10 పట్టణాలకు అధిపతి అయినటువంటి యూలి కూడా అక్కడ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అరిస్తారుకు కూడా ఉంటున్నాడు. ప్రయాణానికి కేవీస్తుంటున్నారు. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటున్నారు వారంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ఆసియా నుండి అద్రముతియా పట్టణపు ఓడ ఎక్కి
ప్రయాణం చేస్తున్నారని ఇక్కడ మన వాక్యంలో చూసుకోగలుగుతూ ఉంటున్నాం, చదువుకోగలుగుతూ ఉంటున్నాం, వింటూ ఉంటుంటున్నాం కదా. వారు ఆ యొక్క అద్రముత్య పట్టణపు ఓడ ఎక్కి ప్రయాణము చేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. 4వ వచనం మనం చూసుకున్నట్లయితే వారికి ఎదురుగాలులు తగిలాయండి. వారికి ఏం తగిలాయి అక్కడ? వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. వారి ప్రయాణంలో ఎదురుగాలులు వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూడబోతే సముద్రం, ఓడ ప్రయాణం కదా, ట్రైన్ కాదు కదా, బస్సు ప్రయాణం కాదు కదా, సముద్రంలో ప్రయాణం చేస్తూ ప్రాణాలు గుప్పిల్లో పెట్టుకొని ప్రయాణం చేయాలి అక్కడ కదా. అలాంటి సమయంలో అక్కడ ఆ ఓడ ఎక్కి ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి ఎదురుగాలులు తగులుతున్నాయి అనమాట. ప్రియ సహోదరులారా, చూడండి, మన యాత్ర జీవితంలో కూడా మన గమ్యస్థానం ఏంటి? ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మన నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అంటే కనిపెట్టడం కదా. దేని నిమిత్తం కనిపెడుతూ ఉంటున్నాం కదా. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి తిరగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని సెలవిచ్చిన దేవుని మాటల్ని బట్టి ఆయన రానింటున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. మన గురి ఏంటంటే పరలోక పట్టణానికి చేరాలన్నటువంటి, ఆ గమ్యస్థానం చేరాలన్నటువంటి ఆశ ఆకాంక్ష కలిగి మనం ప్రయాణిస్తూ ఉంటున్నాం. ఈ యాత్ర జీవితంలో ఏ రీతిగా పౌలు భక్తుడు, పౌలు ప్రసంగికుడు, పౌలు గారు అక్కడ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ కొంతమంది ఖైదీలు ఉంటున్నారు. పౌలు కూడా ఖైదీని. ఖైదీలు మన మాదిరి ఫ్రీగా ప్రయాణం చేయరు కదా. ఖైదీలు మన మాదిరి ఫ్రీగా ప్రయాణం చేయరు. సంఖ్యలతో ఉంటున్నారు వాళ్ళు ఎలా ప్రయాణం చేయగలరు చూడండి. సంఖ్యలు బిగించబడి ఉంటున్నాయి, కాళ్ళు చేతులకు సంఖ్యలు ఉంటున్నాయి వాళ్ళకి. ఖైదీలు కదా, వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. వారి గురి ఏంటి? వారు వెళ్ళగలమా? ఈ గాలులేంటి? తలుస్తూ ఉండవచ్చు, ఆలోచిస్తూ ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, మన మానవ ప్రయత్నాలు కూడా కదా ఆ రీతిగా ఉండవచ్చు. ఏంటంటే అద్రముత్య పట్టణపు ఓడ ఎక్కి వారు ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి ఎదురుగాలు తగిలి ఉంటున్నాయి కాబట్టి. కానీ ఓడ నాయకుడు ఏం చేస్తాడంటే ఏ రీతి అయినా గమ్యానికి చవరుస్తానన్నటువంటి ప్రయత్నం చేస్తాడు కదా. ఏ రీతిగా అయినా తీరం చేరాలన్నటువంటి ప్రయత్నం ఎవరు చేస్తారంటే నావికుడు చేస్తూ ఉంటుంటాడు. నావికుడు, నడిపించే నావికుడు తీరం చేర్చాలనే అతని గురి అయి ఉంటుంది. ఎందుకంటే అలవాటు పడినటువంటి వాడు ఆ ఓడ ప్రయాణంలో కదా ఆ పడవ డ్రైవర్గా ఉంటున్నాడు, నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు, ధైర్యశాలి కదా. నడిపించాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని బట్టి ఆ నావికుడు గమ్యస్థానం తీరం చేరుతామన్నటువంటి నమ్మకం అతనిలో ఉండవచ్చు. కానీ మన మానవ ప్రయత్నాలు అలా ఉంటాయి కదా. మానవ ప్రయత్నాలకు మించిన కష్టాలు అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంటాయి. ఎలా గాలి ఎదురై ఉంటుందో వాళ్ళకు ఎలా గాలి ఎదురై ఉంటుందో అలా మానవ ప్రయత్నం. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం గమ్యస్థానం చేరాలని. ఈలోగడ ఎన్నో తొందరలు, ఈలోగడ ఎన్నో బలహీనతలు, ఎన్నో శోధనలు కదా మనం చూడడానికి చూస్తూ ఉంటుంటున్నాం, అనుభవిస్తూ ఉంటుంటున్నాం. బాధలు, కష్టాలు, వ్యాధులు కదా, ఎవరినో ఒకరిని కోల్పోయినటువంటి పరిస్థితులు, తల్లడిల్లవలసినటువంటి కదా, ఇవన్నీ కూడా ఎదురుగాలులేనండి మానవులకి. ఇలాంటన్నిటిలో కూడా తప్పించడానికి మన దేవుడు సంసిద్ధుడుగా ఉంటున్నాడు కదా. అట్టి నమ్మకమును బట్టి పౌలు గారు తీరాన్ని చేరుతానన్న నమ్మకం, ఆ ఓడ ప్రయాణంలో, పడవ ప్రయాణంలో అతనికి ఉన్నటువంటి నమ్మకం, మనలో ఉన్నటువంటి నమ్మకం ఏ రీతిగా ఉంటుంది మనం చూసుకున్నట్లయితే, వారు వెళ్ళేటటువంటి ఓడ దక్షిణ పశ్చిమ దిశగా మధ్యధార సముద్రము వైపు
కొట్టుకొని పోయిందని చెప్పేసి వారు ఎక్కినటువంటి పడవ, వారు ఎక్కినటువంటి ఓడ పశ్చిమ దిశగా మధ్యధార సముద్రము వైపు కొట్టుకొని పోయిందని చరిత్ర తెలియజేస్తూ ఉంటుంది. అలాంటి గాలులు వీస్తూ ఉంటున్నాయి, అలాంటి ఎదురు గాలులు వీస్తూ ఉంటున్నాయి, ఇంకా ఎలాంటి గాలులు వీస్తూ ఉంటున్నాయి. మనం చూసినట్లయితే ఒకటి ఎవరెవరు ఉంటున్నారో మనం చూసాం కదా, అక్కడ ఎవరు ప్రయాణం చేస్తుంటున్నారో చూసాం కదా. అక్కడ ఒకటి పౌలు ఉంటున్నాడు, రెండవదిగా శతాధిపతి ఉంటున్నాడు, యూలేనటువంటి ఆ యొక్క వ్యక్తి అరిస్తార్కు ఉంటున్నారు. అందులో కొంతమంది అని మనం మొదట వచ్చినప్పుడు చూసుకొని ఉంటున్నాం, కొంతమంది అని కదా. ఆ రీతిగా 36, 37 వచనాలలో చూసినట్లయితే అక్కడ ఇంకా ఎంతమంది ఉంటున్నారో కదా మనం చూసుకోగలుగుతుంటుంటాం. అది అధ్యాయం 27 అధ్యాయం 36, 37 వచనాల్లో ఎంతమంది అక్కడ ఉంటున్నారు అని అక్కడ చూడగలిగితే ఆ ఓడలో 276 మంది ఉంటున్నారు. 276 మంది ఉంటున్నారు. ప్రియా సహోదరులారా, 276 మంది, కొందరు ఖైదీలు అన్నాడు కదా, 276 మంది ఖైదీలతో ప్లస్ పౌలు గారు కూడా ఉంటున్నాడు. ఎంతమంది ఖైదీలు ప్రయాణం చేస్తున్నారంటే చూడండి. మనం ఆలోచన చేసినట్లయితే క్రికెట్ ఆడటానికి 2 బ్యాచీలు ఉంటాయి కదా. ఒక బ్యాచీలో 11 మంది ఉంటారు కదా. 2 బ్యాచీలు కలిసి ఉన్నప్పుడు ఎంతమంది ఉంటారు? 22 మంది ఉంటారు. 22 మంది క్రికెట్ ఆడేటప్పుడు చూడని వచ్చే వాళ్ళతో, అక్కడ కెప్టెన్లతో మనకు అవసరం లేదు. కానీ వీరికి ఏమన్నా అవుతుందన్నటువంటి అపనమ్మకంతోటి అక్కడ ఒక డాక్టర్ ఉంటాడు కదా. వారికి ఏమన్నా సంభవిస్తుంది, వారికి ఏమైనా దెబ్బలు తగులుతాయి, వారు పరిగెత్తుతూ ఉంటుంటారు. వారి గురి ఏంటో, వారి గేమ్ ఏంటో, వారు ఎందుకు పరిగెత్తుతున్నారో, వారు ఆటలో గెలచాలని, బహుమానాలు పొందుకోవాలని ఆ క్రికెట్లో వారు ప్రయాణిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు బట్టి వారికి ఏమైనా దెబ్బలు తగలవచ్చు. పడుతుంటారు కదా, లేస్తూ ఉంటుంటారు కదా, దెబ్బలు తగులుతాయని డాక్టర్ ఉంచుతారు కదా. మనకు తెలిసినటువంటి విషయమే. ప్రియ సహోదరులారా, ఆ యొక్క ప్రయాణం చేస్తున్నటువంటి ఎన్నో రోజులు కదా, ఎన్నో రోజుల తడబడి వాళ్ళు 14 రాత్రులు అక్కడ ఉంటున్నారు. ఈ 14 రాత్రులు అంటే పగళ్ళు ఇండి ఉండవచ్చు కదా లెక్క పెడితే. ఇన్ని రోజులు వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయాలలో, ఆ ఓడ ప్రయాణములలో ఇంతమంది, ఒకవేళ ఖైదీలు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ వారికి కూడా ఒక డాక్టర్ ఉండవచ్చు కదా. ఎందుకంటే మానవులకి ఎప్పుడు ఏమి అవుతుందో ఇంకా భయమేనండి. చెరసాలలో ఉన్నటువంటి వారికి ఆ యొక్క చెరసాల అధిపతులు కదా, ఈ యొక్క ఆ ఖైదీలకి ఏమన్నా అవుతుంది ఏమనని అక్కడ కూడా ఒక డాక్టర్ ఉంటాడు కదా. ఆ రీతిగా మరి ఇక్కడ కూడా డాక్టర్ ఉండవచ్చు కదా. అసలు ఈ యొక్క అపొస్తలుల కార్యములు రాసింది ఎవరు? డాక్టర్ అయినటువంటి వైద్యులైనటువంటి కదా లూకా గారు. ఒకవేళ లూకా ఉండవచ్చు కదా, ఎందుకంటే అక్కడ మనకు క్లియర్గా లేదు. కానీ లేకపోతే ఈ లూకా ఎలా రాయగలిగి ఉంటున్నాడు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కొలది రాయవచ్చు, ఆయనే రాయిస్తూ ఉంటుంటాడు వాక్య భావాలన్నీ కూడా. కానీ అక్కడ కూడా డాక్టర్ ఉండవచ్చు. ప్రియ సహోదరులారా, ఆ ఖైదీలు ఉంటున్నారు సరే. వీరందరూ కూడా మునిగిపోతారా లేదా ఆలోచన చేద్దాం. ఆ ఓడ ఆ గాలులతో, వీస్తున్నటువంటి గాలులతో తల్లకిందులు కదా అవుతున్నటువంటి ఆ ఓడ అటు పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది ఉంటున్నారు అక్కడ? 276 మంది ప్లస్ పౌలు భక్తుడు కదా. అక్కడ ఇంకా ఎవరైనా యూలి అధిపతి అయినట్టు యూలి ఉంటున్నాడు. ఆ తర్వాత ఇంకా అక్కడ ఎవరు ఉంటున్నారు? అరిస్తార్కు ఉంటున్నాడు. అక్కడ నావికులు ఉంటారు కదా, ఓడ నావికులు ఉంటారు కదా, డ్రైవర్లు, అసిస్టెంట్ డ్రైవర్లని, పనిచేస్తున్నటువంటి వ్యక్తులని, వీరందరూ కూడా అందులో ప్రయాణం చేస్తూ ఉంటుండగా వీరందరి పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, వారి ఊహలు ఎలా ఉంటున్నాయో, వారి ఆలోచనలు ఎలా ఉంటున్నాయో, వారి తలంపులు ఎలా ఉంటున్నాయో, వారి గమ్యస్థానం చేరుదామా లేదా అన్నటువంటి కదా ఆశ, ఆ నిరుత్సాహము
చేరుతామో లేదో, ప్రయాణానికి అయితే కేవి ఇచ్చారు ప్రయాణం అయ్యి వెళ్తూ ఉంటున్నారు. ఇలాంటి ఈదురుగాలులు, ఇలాంటి కదా ఎదురుగాలులు వస్తుంటున్న సమయంలో వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రియ సహోదరులారు, 23, 24, 27 అధ్యాయంలో 23, 24, 25 వచనాలలో మనం చూసినట్లయితే దేవుని దూత, ఎందుకంటే పౌలు భక్తుడికి ఎందుకు ధైర్యం, నేను రేవు చేరగలను, ఎందుకు మనం ఆ యొక్క వచనాలను చూసినట్లయితే, ప్రియ సహోదరుడా, దేవుని దూత పౌలుతో చెప్పిన మాట ఏంటంటే, చూద్దాం వాక్యాన్ని. 23వ వచనం చూద్దాం వాక్యాన్ని. ఇంకా 22వ వచనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకునని మిమ్మును వేడుకొనుచున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. ఇప్పుడైనా సరే ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే గాలులు వీస్తూ ఉంటున్నాయి. ఆ గాలులు వీస్తున్న సమయంలో ధైర్యం చెడిపోతూ ఉంటున్నారు. సరే, ఇప్పటికైనా ధైర్యం తెచ్చుకోమని పౌలు భక్తుడు తెలియజేస్తుంటున్నాడు. 20వ వచనం, 21వ వచనం చూసినట్లయితే, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామను ఆశ బొత్తిగా పోయింది అంటున్నారు. వాళ్ళు ప్రాణములతో తప్పించుకుందామన్న ఆశ మాకు లేదు అంటున్నారు. ఎందుకంటే ప్రియ సహోదరులారా, అతని నమ్మకం ఏంటి, పౌలు భక్తుల నమ్మకం ఏంటంటే, దేవుని దూత మాట్లాడుతున్నాడు, దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు ఏమనంటే, ఆ పౌలుకు ఎందుకు సంఖ్యలు వేయబడ్డాయి, ఎవరెవరి దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని పరీక్షిస్తూ ఉంటున్నారు కదా, అతనికి ఎన్ని క్వశ్చన్స్ వేస్తుంటున్నారో, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇస్తూ ఉంటున్నాడో, దీని నిమిత్తం ఆ రీతిగా పట్టబడ్డాడో, ఇదంతా ఒక్కొక్కటిగా మనం వివరించుకోవాలంటే మనకు సమయం చాలదు కనుక, అందుకే దేవుని దూత అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ దేవుని దూత? దేవుడు తెలియజేస్తున్నాడంటే, సౌలా భయపడకమని అభయమిస్తూ ఉంటున్నాడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోమని పౌలు భక్తుడు వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దైవజనుడు హెచ్చరిస్తూ ఉంటుంటాడు. మన జీవితాలలో కూడా ఎన్నో శోధనలు, ఈ యాత్ర జీవితంలో ఎన్నో ఎదురుగాళ్ళు, ఈ యాత్ర జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్న సమయాల్లో దైవ సేవకులు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉండవచ్చు, పెద్దలు హెచ్చరిస్తూ ఉండవచ్చు, దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉండవచ్చు. మానవ రీత్యాగా మనము అనేక రీతిలుగా మనము భయపడుతూ ఉండవచ్చు. ఈ యొక్క మనకు దేవుడు నేర్పిస్తున్న వాక్య భాగాలను బట్టి మనం చూసుకున్నట్లయితే, ఈ పౌలు భక్తుడికి ఇలా ధైర్యం వస్తూ ఉంటుందంటే దేవుడు అభయం ఇచ్చాడు. ఎందుకంటే నీవు కైసరు ఎదుట నిలవవలసి వస్తుంది. కైసరు దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. ఈ పౌలు ఇక్కడి నుంచి ఈ రేవు దాటి ఈ పట్టణాలను వదిలిపెట్టి ఈ పట్టణ ప్రయాణాలన్నింటిలో కూడా మరి ప్రయాణం చేస్తూ ఆ కైసరు ఉన్నటువంటి పట్టణానికి వెళ్ళాలి. ఆ పట్టణం దగ్గర నిలబడాలి. ఆ పట్టణంలో కైసరు ఎదుట నిలబడాలి. కాబట్టి ఈ దేవుడు మాట్లాడుతూ, దేవుని దూత ద్వారా హెచ్చరింపబడుతూ, దేవుడు అభయం ఇచ్చాడు కదా. దేవుడు మాట్లాడి ఏమని తెలియజేస్తున్నాడు దేవదూత ద్వారా? పౌలా భయపడవద్దు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నా అయిపోతుంది అన్నటువంటి అపనమ్మకము పౌలుకు లేదు. ఎందుకంటే ఒకటి, కైసరు ఎదుట నిలబడాలి. రెండవదిగా చూసినట్లయితే నీతో కూడా ఉన్నవారిని దేవుడు నీకు అనుగ్రహించి ఉంటున్నాడు. నీతో కూడా ఉన్నవారిని దేవుడు అతనికి అప్పచెప్పి ఉంటున్నాడు. వాళ్ళందరినీ కూడా రేవు దాటించాలి ఎట్టి స్థితిలో కూడా కదా. కాబట్టి వారిని పౌలు భక్తునికి అప్పగించారు. వారిని ఏ రీతిగా రేవు చేర్పించాలి. దేవుని మాటలు కదా. దేవుడు మాట ఇస్తే నెరవేర్చి దేవుడు అబద్ధం ఆడటానికి నరుడు కాడు కాబట్టి ఆ దేవదూత ద్వారా పౌలు భక్తుని హెచ్చరించుతూ ఉంటున్నాడు. నీవు మొట్టమొదటిగా నీవు కైసరు ఎదుట నిలబడాలి. రెండవదిగా నీకు కదా నీతో కూడా ఉన్నవారిని దేవుడు నీకు అనుగ్రహించాడు, నీకు అప్పగించాడు.
వీరందరినీ నీవు రేవు చేర్చాలి. ప్రియ సహోదరులారా, రేవు చేర్చాలి కదా. దేవుని దూత ద్వారా చెప్పబడిన మాటలు, వాక్యము కదా నెరవేరాలి కనుక దేవుని మాటలు అబద్ధం కావు. అర్థమవుతుందా? దేవుని మాటలు అబద్ధం కావు, లేఖనాలు నెరవేరాలి. కాబట్టి 25వ వచనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను, దేవుని నమ్ముచున్నాను అంటున్నా. నీ నా నమ్మిక ఎలా ఉంటుంది? నీ నా నమ్మిక ఎలా ఉంటుంది? ప్రియ సహోదరులారా, సహోదరి, నీవు నేను ఎవరిని నమ్ముకుంటున్నాం? మనం ఎందుకు తొందరపడుతూ ఉంటున్నాం? మన జీవిత యాత్రలో మనం రేవు చేరుతామా? మన పరలోకానికి వెళ్తామా లేదా? మన గురి ఏంటి? మన గమ్యస్థానం ఏంటి? దేవుని నమ్ముకుంటున్నాం కదా. నమ్ముకోని వారి పరిస్థితులు ఇంకా ఎలా ఉంటున్నాయో మనం ఇంకా వాక్యాన్ని చదువుకుంటూ పోతుంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటుంటాడు. ప్రియ సహోదరులు, చూడండి, మన ప్రయాణంలో ఈ లోక యాత్రలో ఎన్నో శోధనలండి, ఎన్నో ఈదురుగాలు వస్తూ ఉంటుంటాయి కదా. ఎన్నో ఈదురుగాలు వస్తూ ఉంటున్నాయి. చూడండి, సముద్రయానానికి నావికులు నక్షత్రాలపై ఆధారపడతారు. సముద్ర ప్రయాణం చేస్తున్నటువంటి, సముద్రంలో నావ నడిపిస్తున్న, పడవ నడిపిస్తున్న నావికులు వాళ్ళు దేని మీద ఆధారపడతారంటే, వాళ్ళు దేని గురిగా చూస్తుంటున్నారంటే గమ్యస్థానం చేరటానికి. వారికి ఇంకా ఏమి కనపడదు కనుక సముద్రం ప్రయాణంలో, ఆ సముద్రంలో ఉన్నప్పుడు, సముద్రాన్ని మనం బయట గట్టు మీద నుండి చూసినప్పుడు ఎలా ఉంటుంది? సముద్రం అంతా కూడా ఆకాశం కలర్ కనపడుతుంటది కదా. వారికి, ఆ నావికులకు ఏమి చూసి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు అని మనం చూసినట్లయితే, ఏమి చూసి వారు ధైర్యం తెచ్చుకుంటారంటే చరిత్ర తెలియజేయబడుతూ ఉంటుంది. వాళ్ళు నక్షత్రాలపై ఆధారపడతారంట. నక్షత్రాలపై ఆధారపడతారని చరిత్ర తెలియజేయబడుతూ ఉంటుంది. నక్షత్రాలపై ఆధారపడతారు. ఎందుకంటే మబ్బులు క్రమ్మినట్లయితే ఆకాశముకు నక్షత్రాలు కనపడవు. మనకు తెలిసినటువంటి విషయమే కదా. మబ్బులు కమ్మినట్లయితే మనం బయట మీటింగ్లలో, మనం ఏదైనా కార్యాలు మీటింగులకు వెళ్ళినప్పుడు, మరి ఎక్కడైనా ప్రయాణం చేస్తున్న సమయాల్లో మబ్బులు కమ్ముతుంటేనంటే వర్షం వస్తుంటుందని కదా, చీకటి పడుతుంటుందని. మరి ఆ చుక్కలు పైన మనం ఆకాశం వైపు చూస్తాం, చుక్కలు కదా. ఈ యొక్క కార్యం జరిగేంత వరకు, వర్షం పడకుండా, ఈ మీటింగ్ జరిగేంత వరకు, ఈ ప్రేయర్ అయిపోయేంత వరకు కదా, వర్షం పడకుండా వాళ్ళని ప్రార్థనలు చేస్తూ ఉంటుంటాం. ఆ కార్యం అయిపోయినంత వరకు దేవుని తలుచుకుంటూ, దేవుని ధ్యానించి, దేవుని ప్రార్థన చేస్తూ, మరి వర్షాన్ని రాకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటుంటాం. పైన ఆకాశం చూస్తూ ఉంటుంటాం. ఎందుకంటే చుక్కలు కనపడినాయి అనుకోండి, నక్షత్రాలు కనపడినాయి అనుకోండి, చుక్కలు కనపడుతుంటాయి, నక్షత్రాలు కనపడుతుంటాయి. వర్షం రాదులే మరి ఇక పాటలు కానివ్వండి, వాక్యపరిచర్య కానివ్వండి, ఇది అంతా అయిపోయిన తర్వాత వర్షం వచ్చినా కానీ కదా అన్నటువంటి మానవులు మన తలంపులు ఉంటాయి. ఎందుకు మనం కూడా చూస్తూ ఉంటుంటాం, నక్షత్రాలు చూస్తూ, పైన ఆకాశం చూస్తూ ఉంటుంటాం. చుక్కలు కనపడినట్లయితే వర్షం రాదులే, ధైర్యంగా ఉండగలుగుతూ ఉంటాం. ఆ రీతిగా ఆ యొక్క నావికులు కూడా, ఆ నావికులు కూడా ప్రియ సహోదరులారా, ఆకాశం వైపు నక్షత్రాలపై ఆధారపడి ఉంటారని చరిత్ర తెలియజేయబడుతుంది. ఎందుకంటే మబ్బులు క్రమితే చుక్కలు కనిపించవు కదా. ఆ రీతిగా వారు చూడగలుగుతూ ఉంటారంట. చూడండి, దేవునికి దూరమైనటువంటి ప్రజలు, రక్షణ పొందలేనటువంటి ప్రజలు దేవుని రక్షణ పొందటానికి ఆలస్యం చేసినటువంటి కొలది ఏమవుతుందంటే, ఆ వ్యక్తి జీవితంలో, రక్షణ లేనటువంటి వ్యక్తి జీవితంలో కానివ్వండి, రక్షింపబడి దేవునికి దూరంగా ఉంటూ అనేక సార్లు పడిపోతూ లేస్తూ అంటే ఈ శోధనలు బట్టి, ఈ బాధలను బట్టి వస్తున్నటువంటి వెనుగాలు లాంటి శోధనలు వస్తూ ఉండవచ్చు. అలాంటి అన్నిట్లలో కూడా ఈ జీవిత యాత్రలో మనము కూడా ఈ యొక్క నావికులకు ఆధైర్యంగా ఏ రీతిగా చుక్కలు కనపడనప్పుడు, ఆ యొక్క మబ్బులు క్రమ్మినప్పుడు వారికి ఏ రీతిగా వారు ఆధైర్యపడుతూ ఉంటున్నారో, మన జీవితాలలో కూడా అలాంటి ఆధైర్యం కదా మనకు కూడా రావచ్చు. ఎందుకంటే నేను ప్రభు నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు కూడా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నా. ఈ శోధన ఏంటి, ఈ బాధ ఏంటి,
ఈ ఈ ఈదురుగాలు లాంటి శోధనలేంటి, ఇలాంటి దెబ్బ మీద దెబ్బ కొడుతుంటున్నప్పుడు కదా, ఇలాంటి బాధను అనుభవిస్తుంటున్నప్పుడు మనలో కూడా నిరుత్సాహం ఉండవచ్చు. పౌలు భక్తుని మా ధైర్యం తెచ్చుకోవాలి. నేను దేవుని నమ్ముకున్నాను అంటున్నాడు, నేను రేవు చేరుతాను అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మనము కూడా రేవు చేరుతామన్న నమ్మకం అనిచేత మనలో కూడా ఈ పౌలు భక్తుని ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు. ఆ జీవితంలో, ఆయన జీవితంలో అలా మనం చూస్తున్నట్లయితే అలా కదా, ఆ వ్యక్తి జీవితంలో ఆలస్యంగా దేవుని నమ్ముకోవటం, రక్షణ లేకుండా పోవటం కదా, రక్షణ పొందటానికి ఆలస్యం చేసిన కొలది ఏమవుతుందంటే ఆ వ్యక్తి జీవితంలో మగ్గులు మోడాలు ఎన్నో ఎదుర్కోవచ్చు కదా. అలాంటి ఎన్నో ఎదుర్కోవచ్చు. ఎందుకంటే వాళ్ళు దేవునికి దూరంగా ఉంటున్నారు, వాక్యానికి దూరం అవుతూ ఉంటున్నారు. ఇంకా చరిత్ర తెలియజేయబడుతుంటుంది. ఆ మబ్బులు మోడలు ఎక్కువ అవటం వల్ల అవుతూ ఉంటుంటాయి. త్రోవ చూపే తార వంటి వాక్యం ఉండదు వారిలో. ఆ తారాను వారు చూడరు. ఆ తారాకు దూరం అవుతారు. ఆ తార ఎక్కడికి నడిపిస్తుంది? నక్షత్రం ఎక్కడికి నడిపించింది ఎవరిని? నక్షత్రము జ్ఞానులు ఎక్కడికి నడిపించింది? తార ఎక్కడికి నడిపించి? దేవుని సన్నిధానానికి నడిపించింది. ప్రియ సహోదరులారా, ఈ మోడాల మబ్బులు, ఈ యొక్క శోధనలు ఎదురవుతున్న సమయాలలో వాళ్ళకి రక్షణ లేనటువంటి వారికి రక్షణ పొందటానికి వారు వాక్యం దగ్గరికి నడిపించే తారాను వాళ్ళు కనుగొనలేకపోతూ ఉండవచ్చు. ఆ వాక్యం దగ్గరికి వెళ్ళకుండా ఉండవచ్చు. దేవుని సన్నిధానానికి చేరలేనటువంటి, ఎందుకంటే ఆ అవగాహనే వారికి ఉండదండి. ఎందుకంటే త్రోవ చూపే వారి దగ్గరికి రారు, సేవకుల దగ్గరికి రారు. ఈ యొక్క 276 మంది ఖైదీలు పౌలు మీద ఆధారపడి ఉంటున్నారు. ఇప్పుడు గమ్యస్థానం చేరాలంటే పౌలు మీద ఆధారపడి ఉంటున్నారు. వారందరికీ కూడా అధిపతిగా ఉన్నటువంటి యూలి ఆ యొక్క వ్యక్తి పౌలు మీద దయ చూపించినటువంటి వ్యక్తిగా మనం వాక్యంలో చూసుకోగలుగుతూ ఉంటుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. 4వ వచనంలో చూసినట్లయితే అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టినందున కుప్రా చాటున ఓడ నడిపించితిమి. ఎదురుగాలి కొట్టినందున ఎక్కడికి చేరానంట? కుప్రా చాటున ఓడ నడిపించితిమి. ఈ రీతిగా ఒక్కొక్క ద్వీపం, ఒక్కొక్క రేవులో ఒక్కొక్క రీతిగా వారు ఆ యొక్క ఓడను దరిచేరేంత వరకు కూడా అక్కడక్కడ ఉన్న తిప్పలు ఉంటాయి. అక్కడక్కడ వాళ్ళకు కొన్ని చిన్న చిన్న కొండల మాదిరి ఉంటాయి. వాళ్ళు ప్రయాణం చేసే పద్ధతిలో అనేక విధాలుగా వారు ఒక గమ్యాలు ఉంటాయి. అవన్నీ దాటుకుని రావాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్కరు ఆ గాలి వీస్తున్న సమయాలలో వారు ఒక్కొక్క చోటికి చేరేటటువంటి ప్రయాణం పద్ధతులు, అంటే దాని ఆశ్రయానికి వెళ్తూ ఉంటున్నారు. వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నవారు, నామకార్థంగా ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధానానికి రాలేనటువంటి వారు కదా, వారు కూడా తారా వంటి తార నడిపిస్తుంటది వాక్యం దగ్గరికి, వెలుగు దగ్గరికి. ఆ యొక్క తార అంటే వెలుగండి. ఆ వెలుగు అయినటువంటి ప్రభువారి దగ్గరికి కదా మరి సేవకులు నడిపిస్తుంటుంటారు, వాక్య పరిచర్య చేస్తూ ఉంటుంటారు. వాక్యమైన దేవుని సన్నిధానానికి చేర్చాలన్నటువంటి, సన్నిధానానికి నడిపించాలన్నటువంటి, వాక్యం వినికిలోనికి వారిని తీసుకురావాలన్నటువంటి, వాక్యం అన్నటువంటి ఆశ ఆకాంక్ష వారిలో ఉంటూ ఉంటుంది. ఎందుకు ఈ రీతిగా సేవకులు, ఎందుకు ఈ రీతిగా పరిచారకులు, ఎందుకు ఈ రీతిగా యాజకులు, ఎందుకు ఈ రీతిగా వారు ప్రయాసపడుతుంటున్నారంటే ప్రభువారు తెలియజేసిన మాటలను బట్టి ఒక్కరు నశించడానికి ఇష్టం లేదు. కాబట్టి పౌలు భక్తుని మాదిరి అనేక సేవకులు ఈ లోకంలో దేవుడు ఎన్నుకున్నాడు. అనేక సేవకురాలు దేవుడు ఈ లోకంలో ఎన్నుకున్నాడు. రక్షణ లేని వారికి రక్షణ మార్గాన్ని నడిపించడానికి తారాల యొక్క నక్షత్రాల్లా వారు నిలబడి వారికి మాదిరికరంగా జీవిస్తూ వారిని నడిపిస్తూ ప్రభువు సన్నిధానానికి చేర్చాలి, రక్షణ అనుభవంలోకి దాటించాలని. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా మనము కూడా ఆలోచన చేసినట్లయితే మనము పౌలు మాదిరి ధైర్యంగా ఉండి
మనం మన ప్రయత్నాలు, మన ప్రయాసము, మన మన గురి ఏంటంటే పరలోకానికి వెళ్ళాలన్నటువంటి, ఆ గమ్యస్థానం చేరాలన్నటువంటి, ఆ రేవుకు చేరాలన్నటువంటి ఆకాంక్షతో మనం కనిపెట్టుతూ ఉంటున్నాం. ప్రియ సహోదరులారా, మనకు వాక్య భావం అంతా చదువుకుంటూ మరి ఈ రీతిగా చెప్పుకుంటూ పోతుంటే టైం చాలదు గనుక నేను వాక్యాన్ని ముగిస్తుంటున్నా. మొదటి భాగంగా ఈ ప్రయాణంలో పౌలు భక్తుడు ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు. మరి అక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటుంటున్నారు. అక్కడ ఆ యొక్క మరి మన జీవన యాత్రలో మనం ఎన్నో చోదనలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా మనము రెండో భాగంగా చూసుకున్నట్లయితే మనము నెక్స్ట్ రెండో భాగంకి వెళ్దామండి. రెండో భాగంలో చూస్తున్నట్లయితే ఆయన ఎలా గమ్యస్థానం చేరాడో మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియ సహోదరులారా, మహోపకారి మహోన్నతుడైన దేవా, జీవాధిపతి అయిన దేవా, జీవాధిపతి, జీవము గల దేవా, జీవము చలిస్తూ జీవింపజేస్తున్న దేవుడు, మీ పాద సన్నిధానానికి వచ్చిట్టున్నాం. నేను కొంత మటుకు వాక్యం మేరకు చెప్పిన వాక్యం మేరకు, చదువుకున్న వాక్యం మేరకు ప్రభా నేను అతన్ని అర్థం చేసుకునే విధానం దయచేయమని, ఆయా నెక్స్ట్ భాగాన్ని కూడా ప్రభాతండి ఆయన నా ప్రభాతండి నన్ను మా వినికిలోనికి తీసుకురండి. ఆయా మేము విని విశ్వసించలాలను సాయం చేయండి. అనేకులు ఆయన మీ వైపు తిరుగులాలను కృప దయచేయమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.